మేడం ఫాతిమా గారు, 15వ తేదీన ఘటన జరిగితే 16వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ 15వ తేదీ కూడా ఒకసారి దాడి జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అయ్యా మా పైన దాడి చేశారు, కేసు బుక్ చేయండి అంటే ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదు. అప్పుడే కేసు బుక్ చేసి ఉంటే ఆ మహిళకు ఇంత దారుణాతి దారుణమైన, హేయమైన, అమానవీయమైనటువంటి ఘటన జరిగి ఉండేదా? పోలీసులు సకాలంలో స్పందించుంటే ఈ దారుణం జరిగి ఉండేదా? ముందుగా ఈశ్వర్ గారికి, అలాగే కారుమూరి అన్నకి, అలాగే ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో నిజంగానే మహిళలందరూ కూడా తలదించుకునే పరిస్థితిలో ఉన్నాము. వీళ్ళకి వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు వరకే మహిళలుగా కనిపిస్తున్నారు. వేరే ఒక్కళ్ళు ఎవరున్నా కూడా మహిళలుగా వాళ్ళైతే క్రైటీరియా తీసుకోవట్లేదు అనుకుంటున్నాను. ఎందుకనంటే మరి హోమ్ మినిస్టర్ అనిత గారి మీద కామెంట్ చేసినందుకే ఉమెన్ కమిషన్ అంతా కూడా ఉమెన్ కమిషన్ కంప్లైంట్ చేసి రాద్ధాంతం చేసిన వ్యక్తి ఈరోజు ఒక మహిళకి ఈ విధమైన చర్య జరిగితే ఇప్పుడు దాకా కూడా నిజంగానే మాటలకే పరిమితం అవుతున్న ప్రభుత్వము ఏదో చేతల్లో ఏంటంటే తూతూ మంత్రంగా, ఎందుకనంటే పాపం దీంట్లో బలవుతుంది ఎవరో తెలుసా? ప్రజలు, అలాగే వ్యవస్థని వాడుకొని ప్రతి ఒక్కరిని కూడా బలి చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థను వాడుకుంటున్నారు. పోలీస్ ఏని సస్పెండ్ చేస్తారు. మహిళలకి మేమేదో న్యాయం చేశామని ఏదో మీడియా సమక్షంలో చెప్పుకుంటూ బోగాస్ మాటలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు తప్ప ఎక్కడా కూడా న్యాయం అంటే ఏంటి? తక్షణమే వాళ్ళ మీద చర్యలు. మరి ఆ చర్యలైతే ఎక్కడ తీసుకున్నట్టు అనిపించట్లేదు. నేను పొద్దున కూడా చెప్పాను, ఆ మల్లెల మూర్తి అనే ఆయన్ని కాపాడుతున్నారు ఈ ప్రభుత్వం. ఎలా కాపాడుతున్నారు అనంటే 15వ తారీఖున ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన మీద కేసు కట్టకుండా, కేసు కట్టుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. కట్టకుండా వాళ్ళు వదిలేశారు. వదిలేసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే మా ప్రభుత్వం వెళ్ళి వాళ్ళ ముందే చెప్పాడు, నా ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, నన్ను ఎవరు ఏమీ చేయలేరు, నా వెనకాల ఎమ్మెల్యే ఉంది, నా వెనకాల గవర్నమెంట్ ఉంది, నేను ఏదైనా చేయొచ్చు, నిన్ను ఏ విధంగా మేము ఇబ్బంది పెట్టచ్చు అనే ఉద్దేశంతోనే వాళ్ళు మాట్లాడారు. అదే విధంగా వచ్చి ఒక హిజ్రాని తీసుకొని వచ్చి కొట్టించాల్సినంత అవసరం ఏముంది? అలాగే ఇది అటెంప్ట్ మర్డర్ కాదా? ఎందుకనంటే ఆ అబ్బాయిని అసలు వైర్తో గొంతు ఇలా ఏంటంటే ఒక కట్టు కడతాం కదా, అలా కట్టితే ఇక్కడంతా అబ్బాయికి ఇదైపోయింది. 2-3 రోజుల అబ్బాయి నీళ్లు కూడా మింగలేని పరిస్థితిలో అబ్బాయి ఉన్నాడు. అలాగే ఆ మహిళ ఏ విధంగా నిజంగానే ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే కళ్ళలో నీళ్లు వస్తున్నాయి. అంటే ఈ కన్నీటి నీళ్లు ప్రతి ఒక్క మహిళ కూడా ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకు కూడా కళ్ళలో నీళ్లు వస్తున్నాయి. ఎందుకనంటే వీళ్ళు నీచానికి నీచంగా, ఎందుకంటే వాళ్ళ ఆలోచనే ఒక నీచమైన ఆలోచన. ఈ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మహిళలుగా ఉన్నారు కదా, మీరు మినిస్టర్లుగా ఉన్నారు, ఉమెన్ కమిషన్ గా ఉన్నారు, మీరు అందరూ ఉండి కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు దాకా కూడా ఎక్కడా కూడా ఉన్న మీ ఎమ్మెల్యేలే ఎంతో మంది మహిళల్ని ఇబ్బంది పెట్టారు కదా, ఏం చేస్తున్నారు మీరు? ఏ విధంగా మరి పరిపాలన చేస్తున్నారు? బెటర్ మీరందరు రాజీనామా చేయండి, ఇంట్లో కూర్చోండి. ఎందుకంటే మీకు చేత కానిది, నిజంగానే మీకు చేత కాని మీకు పదవులు ఇచ్చి ఈ రోజు కట్టబెట్టి ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించినందుకు వాళ్ళు సిగ్గుపడుతున్నారు, సిగ్గుపడే విధంగా చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలుగా